హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అన్నకి లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడూనండి కుడి భుజం అనమాట. ఆయన ఎవర్రా అంటే కనుక కొడాలి నాని గారు. నిజమండి, ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేదా వార్తా ఛానల్లో కానీ ఎక్కడ చూడు వార్తాపత్రికల్లో కానీ ఒకే ఒక పేరు, గుడివాడ కొడాలి నాని. ఆయన మీద చర్చ జరుగుతుందండి. ఏంటంటే మామూలుగా కాదు, ఎందుకంటే ఎంతసేపు అన్నకి అసలు ఎలా అంటే కుడి భుజం కింద ఉండే ఆయన. అలాంటి కుడి భుజాన్ని పక్కకు పెట్టేశాడు జగన్ అన్న. దాని గురించి అయితే చర్చ జరుగుతుంది. ఏంటి అసలు ఎలా జరిగింది? ఎప్పుడు అన్న రైట్ హ్యాండ్ అన్నవాడు లెఫ్ట్ హ్యాండ్ అయ్యాడా, లేదా లెఫ్ట్ హ్యాండ్ అన్నవాడు రైట్ హ్యాండ్ అయ్యాడా? ఏంటి అర్థం కాలేదు. ఒరే రైట్ అని కేకేసినట్టు అనిపించింది నాకైతే కనుక. అప్పుడు దాకా అన్నకు లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నవాడు ఒక్కసారిగా రైట్ హ్యాండ్కి ఎలా మారిపోయాడు. కాబట్టి ఈ విషయం మాట్లాడదామని వీడియో చేద్దామని నేను మీ ముందుకు వచ్చా. ఏంటంటే నాని గారు అంటే చాలామంది తెలియపోవచ్చు. గుట్కా నాని గారికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వడం లేదు? ఒకటి కాదండి, కొన్ని వేల వీడియోలు అయితే కనుక చాలామంది చేశారు. అసలు ఎందుకు ఇవ్వడం లేదు గుట్కా నాని గారికి టికెట్? ఎందుకంటే అసలు ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్షాల వాళ్ళని అంటే టీడీపీని కానీ జనసేనని కానీ బీజేపీని కానీ పార్టీ ఏదైనా నీకు అనవసరం. తర్వాత టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ పర్సన్ ఎవరైనా ఇతనికి అనవసరం. ఇతనికి వచ్చింది ఏంటంటే కనుక, నాన్నగారికి వచ్చింది ఏంటంటే కనుక ఒకటే, ఇంకేం లేదు. ఇక తిట్టడమే. ఏంట్రా అంటే కనుక బూతులే. మనం మామూలు కాదు, ఇక అసలు రాసేయచ్చు. మన వాళ్ళు బూతులు తిట్టడంలో ఈయనకి డాక్టరేట్ ఒకటి కాదండి 4-5 ఇవ్వచ్చు ఈయనకి. అలాంటి కొడాలి నాని అన్నకే అసలు జగన్ గారు టికెట్ ఇవ్వకపోవడం ఏంటనేది నాకే అర్థం కాలేదు. అసలు ఇన్ని చూస్తూ ఉంటే కనుక ప్రతి న్యూస్ ఛానల్ చూసినా కొడాలి నాని అన్న గురించే. ఏంటి అన్నని ఇలా ఎత్తేస్తున్నారు, ఒక పక్క నుంచి తొక్కేస్తున్నారు, ఏంటి అన్న పరిస్థితి ఇలా అయిపోయింది అంటే కొద్ది గొప్ప నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఏమో కొడాలి నాని అన్నకి టికెట్ ఇవ్వకపోవడం ఏంటారా మరీ ఘోరం కాబోతున్నా. మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చారు. అసలు అన్న ఎలాంటి అసలు జగన్ అన్న మీద కూడా వాళ్ళనివ్వకుండా అసలు మాట పడకుండానే అన్న ముందు అడ్డంగా వచ్చేసి మనం మామూలుగా అసలు అన్నగా వచ్చిన బూతులన్నీ వాడేస్తాడు కదా. ఇటువంటి అన్నకి టికెట్ ఎందుకు ఇవ్వలేదని చాలా బాధ అనిపించింది అండి నాకు నిజంగా. ఎందుకు ఇవ్వలేదు అంటే కనుక నిజంగా ఆ బూతులే ఈయన కమ్ముంచేసేయమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కొడాలి నాని అన్న గుడివాడ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ గుడివాడ నియోజకవర్గంలో జగన్ గారు చేపట్టినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో అన్నకి అన్ని బూతులే పడ్డాయి. ఎందుకంటే అన్న విత్తిని కూడా అయ్యే కాబట్టి అయ్యే పడినట్టున్నాయి. ఆ సర్వేలో మొత్తం బూతులే, జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం. ఏంటంటే దాని మీద తీవ్ర అసంతృప్తి అయితే కనుక కొడాలి నాని అన్న మీద అయితే ఉంది. ఇది ఇంటింటికి కార్యక్రమం కానీ ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఏ పథకానికి కొడాలి నాని అన్న అసలు అటెండ్ అవ్వలేదు. సరికాదు ఏ ఇంటికి వెళ్ళా, ఏ గుమ్మం తొక్కలా. ఎందుకంటే బేసిక్గా అన్న నైజం అంతే. ఏంటంటే గెలిచేసాం మనం ఎమ్మెల్యే మంత్రి అంతే సారీగా. మళ్ళీ నెక్స్ట్ అయితే అలా ఓట్లు వేస్తారనే ధీమా ఉన్నది అన్నకి. కాబట్టి ఆ ధీమా ఈయనకి దెబ్బతీసేసిందేమో అని అనిపించింది అనమాట నాకు వాస్తవంగా. కాబట్టి ఇవన్నీ ఏదైతే తీవ్ర అసంతృప్తి, అలాగే సర్వేలు జగనన్న చేయించినటువంటి సర్వేలోనే కొడాలి అన్నకి మన మామూలుగా డాష్ అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని గారికి టికెట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించి ఎందుకంటే దేనికి ఉపయోగపడతాడరా అంటే కొడాలి నాని అన్న జగన్ అన్నకే ఖచ్చితంగా కుడి భుజం కింద ఉంటాడు 100%. లెఫ్ట్ హ్యాండ్ కాస్త ఒరే రైట్ అని పిలవాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కనుక కొడాలి నాని గారు చేసిన పనులే. కాబట్టి ఆయనకి ఎదురు తిరిగిన సర్వేలు మొత్తం ఏ సర్వే చూడు నాని అన్నని మొత్తం అధపాతాలను తొక్కేసినాయి అన్ని సర్వేలను. కాబట్టి అక్కడ నిలబెడితే మళ్ళీ ఆ క్యాండిడేట్ వస్తాడో రాడో జగన్ అనేది దెబ్బ. ఎందుకంటే వైనాట్ 175 అంటున్నాం మనం తీరా. కాబట్టి 175 కాస్త మళ్ళీ ఇటువంటి వాళ్ళు మన ఈ అన్నలాంటి 10-15 మంది వెళ్తే మొత్తం కలాసేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో అతనికి ఇవ్వడం కరెక్ట్, టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి ఉంటాడేమో జగనన్న. అందువల్ల కొడాలి నాని పక్కన పెట్టేసాడేమో నాకు డౌట్ అనమాట. సో చూద్దాం ఏంటనేది నా అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇలాంటి కొడాలి నాని అన్నకి టికెట్ ఇవ్వడం అనేది చాలా బాధ. అసలు ఆయన ఫ్యాన్ చాలా బాధపడుతున్నారని చాలా మటుకు మాట్లాడుకుంటారన్నమాట. కాబట్టి వాస్తవం ఏంటంటే కనుక ఆ నియోజకవర్గంలో నిలబడితే కొడాలి నాని అన్నకి డిపాజిట్లు రావు అనేది చాలా సర్వేలు చెప్పినాయి. ఏదేమైనప్పటికీ టికెట్ ఇస్తే వేరేలా ఉండేమో చెప్పలేం. కాబట్టి అందుగురించే ఆపేరు అనేది కొంతమంది అనుకుంటుంటే రీసెంట్గా ఈరోజు చెప్పింది ఏంటంటే కొడాలి నాని అన్న నా టికెట్ నాకే ఉంది. ఆయన టికెట్ గురించి కాకుండా మళ్ళీ వల్లభనేని వంశీ గారి గురించి చెప్పడం జరిగింది. ఆయన టికెట్ ఆయనకే ఉంది. నా టికెట్ ఎక్కడి నుంచి అంటే గుడివాడ నుంచే నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి నాది టికెట్ కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అన్నాను. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంచుకుంటారు, దాంట్లో డౌటే లేదు. కానీ 100% ఉండాలి. కాబట్టి టికెట్ లేట్ అయిందంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వేస్తే మళ్ళీ ఈయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని మొత్తానికి ఆలోచించుకుంటారు కదండి రాజకీయం ఉన్న తర్వాత. మొత్తానికి ఎలాగైతేనండి అన్న టికెట్కి అన్నకే అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిందంట. అది ఎంతవరకు నిజం ఏంటనేది రానున్న ఇంకో 4-5 రోజుల్లో కానీ క్లారిటీ రాదు. క్లారిటీ వచ్చిన తర్వాత కానీ అన్నకి టికెట్ ఉందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం.
సో అప్పుడు వరకు అన్న అయితే హ్యాపీగా ఉంటాడు. మనం చూస్తున్నాం, మీరు కూడా కొడాలి నాని గారు ఒకవేళ అక్కడ టికెట్ ఇస్తే వైసీపీకి గెలుస్తాడా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొడాలి నాని గారు గెలుస్తాడు లేదంటే ఓడిపోతాడు. మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.